నువ్వు క్షమించలేని హృదయంతో నువ్వు ఎన్ని రోజులు ఉన్నా, ఎన్ని మందిరాలు తిరుగుతున్నా, ఎక్కడెక్కడికి వెళుతున్నా, ఎన్ని ప్రార్థనలు అటెండ్ అవుతున్నప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం రాదు. నువ్వేం చేయాలి? క్షమించాలి. ఎవరినైతే నువ్వు క్షమించలేదో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగిన తర్వాత నువ్వు అప్పుడు ప్రార్థన చేయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వున్న చోటే నీకు క్షమించలేని గుణం ఉన్నప్పుడు, నీ కుటుంబంలోనే క్షమించలేని మనసుతో ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తాడు? నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నిన్ను ఆయన హెచ్చించాలంటే, నిన్ను ఆయన ఆశీర్వదించాలంటే నీలో నాలో క్షమాగుణాన్ని మరి కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనలో అటువంటి క్షమాగుణము కలిగిన వారుగా ఉన్నాము. అటువంటి ఆ క్షమాగుణము మనలో ఉన్నదా? ఒకవేళ లేనట్లయితే ఈరోజే ఎవరితోటైతే మీరు 100 సంవత్సరాలుగా మాట్లాడుకోకుండా ఉన్నారో వారికి ఏం చేయాలి? ఫోన్ చేసి ఈరోజే చెప్పండి.